తల్లిదండ్రులుగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఇది. మన బిడ్డలు అనేక మంది బంధకాలను తెంపేవారుగా మార్చబడాలి. చెప్పే మాట ఏంటంటే మన బిడ్డలు నాజీరు చేయబడ్డవారుగా మార్చబడాలి. నాజీరు చేయబడ్డ వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే అవకాశాలు ఇస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఎలా పంచాలంట? నాజీరు అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ట. అబ్బాయి వాళ్ళందరూ సినిమాలు చూస్తారా? ప్రతిష్ట అంటే ఇది పెద్ద ఇది కాదు. అబ్బాయి వాళ్ళందరూ సినిమాలు చూస్తారు, నువ్వేం చేయాలి? నువ్వు సినిమాలు చూడకూడదయ్యా. అనుకుంటాను ఒక్కోసారి మీరు కనుక ఈ వాక్యాన్ని మీకు పెళ్ళైన కొత్తలో చదువుకున్నట్లయితే మీ బిడ్డలను కూడా నాజీరు చేసిన భక్తులు పెంచుంటారేమో. దేవుడు మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. తల్లి, దేవుడు మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. మా కుటుంబంలో ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మా నాన్న వస్తున్నాడంటే మా అందరికీ భయంకరమైన భయం. మా నాన్న కోపం వస్తే మా అమ్మ పోయి ఏ ఇంట్లో దాక్కోవాలో తెలియని పరిస్థితి. మా నాన్నని కన్నవారు మా నాన్నని నాజీరులో పెంచలేదండి, ఏమీ లేదు. మా నాన్నని కన్నవారు వారు నాజీరులో పెంచలా, వాళ్ళు విడిచిపెట్టేశాడు. చిన్న కొడుకని ప్రేమతో విడిచిపెట్టేశారు. రౌడీ అయిపోయి త్రాగుబోతు అయిపోయి అర్ధాంతరంగా ప్రభువిచ్చిన కృపంతటిని టక్కుటక్కున అవకాశాలు మొత్తం కోల్పోయాడు. త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆత్మకు సత్యముతో నిన్నే ఆరాధించెదను, ఆత్మకు సత్యముతో. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన కుడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరు దీవించునుగాక. దేవుడు మరొకసారి మనం సజీవులుగా ఉంచాడు, ఆరోగ్యవంతులుగా ఉంచాడు, తన కృపని మనకి తోడుగా ఉంచాడు. దాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. ఈ సమయంలో కొన్ని విలువైన మాటలు చెప్పాలని నా ప్రాణము ఆదుర్తపడుతూ ఉంది. బైబిల్ తెరిచి లూకాసు వార్త 15వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో,
ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. బైబిల్ చూడు మైకేల్, బైబిల్ చూడు. నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడూను ఒక మేకప్ పుల్లనైనను ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషం. మరి జాషువా ప్రార్థన చేసాడు వాక్యం కోసం. ఈరోజు నేను ప్రార్థన చేయను వాక్యం కోసం. నిజంగా చక్కగా ప్రార్థన చేసాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్పే వాక్య పాఠం ఏంటంటే తండ్రి ఇస్తున్న అవకాశము. ఏంటండి? తండ్రి ఇచ్చే అవకాశాన్ని ఎవరు వదిలిపెట్టుకోకూడదు. మీరు ఎలాగైనా రాసుకోండి, తండ్రి ఇచ్చే అవకాశం రాసుకోండి. నేను 2 పదాలు చెప్పాలనుకుంటున్నాను. తండ్రి ఇచ్చే అవకాశము. తండ్రి మాటని తడువు చేయకూడదు. తండ్రి మాటని తడువు చేయకూడదు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఈ మాటలు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అవి మీకు తెలిపాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంకో పదం చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే తండ్రి యొక్క ప్రేమ. ఈ వచనము చాలా విలువైంది. నేను చాలాసార్లు మీకు చెప్పాను. లూకాసు సువార్త 15వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైంది. ఈ లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ ఒక తండ్రి కనపడుతూ ఉన్నాడు. ఈ తండ్రి 2 కుమారులు కన్నాడు. దేవుడు కూడా భూలోకంలో నివసిస్తున్న ప్రతి మనిషికి దేవుడిచ్చే కృప ఏంటంటే అవకాశాలు ఇస్తూ ఉంటాడు. స్తోత్రం. దేవుడు మనకిచ్చే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, తడు చేయకూడదు. జాగ్రత్తగా నాన్న. దేవుడు మనకిచ్చే అవకాశాన్ని ఏం చేయాలి జాషువా? సద్వినియోగం చేసుకోవాలి, కానీ చెప్పాలి తడువు చేయకూడదు. దేవుడు ఈరోజు బైబిల్లో కొంతమంది 1-2-3 జీవితాలు మీకు చూపిస్తాను. వారికి దేవుడు ఎలా అవకాశం ఇచ్చాడు. వారికి దేవుడు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వాళ్ళు లక్ష్య పెట్టకపోవడాన్ని బట్టి, ఆ అవకాశాన్ని చేజార్చుకోవడాన్ని బట్టి వాళ్ళు కోల్పోయిన కృపని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. స్తోత్రం. జాగ్రత్త వినాలి. పాత నిబంధన గ్రంథంలో భక్తి వేరే, కొత్త నిబంధనలో 2 టైప్ ఆఫ్ భక్తులు ఉన్నాయి. ఒకటి మత్తయి సువార్త నుంచి అపోస్తల కార్యం వరకు ఒక టైప్ ఆఫ్ భక్తి, అపోస్తల కార్యం నుంచి ప్రభువు రాకడ వరకు ఇంకొక టైప్ ఆఫ్ భక్తి. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగానండి. దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు. దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక విలువైన సత్యాన్ని నేర్పిస్తున్నాడు. అక్కడ ఏమన్నాడంటే కుమారుడికి కోపం వచ్చిందంట. ఎవరికి కోపం వచ్చింది? కుమారుడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే నేను చిన్నప్పటి నుంచి నీ దగ్గర పెరుగుతున్నా. జాగ్రత్త వినాలి. చిన్నప్పటి నుంచి తండ్రి కాడ పెరుగుతూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి తండ్రి మాటకు లోబడుతూ ఉన్నాడు. రాత్రి ఒక చెల్లి వాళ్ళ ఇంటికి పోయాను. పోతే ఆ అమ్మాయి చెప్తున్న మాట ఏంటంటే, ఆ చెల్లి చెప్తున్న మాట ఏంటంటే, అన్నయ్య వీళ్ళిద్దరూ వాళ్ళ నాన్నకు భయపడతలేదు, నాకు మాత్రం భయపడుతున్నారు. ఇద్దరు వాళ్ళ నాన్నకు భయపడతలా, నాకే భయపడుతున్నారు. ఈ మాట నీకు కూడా భయపడాలయ్యా, పిల్లల్ని భయపెట్టని చెప్తుంటే ఆయన వింటలేదు. దాన్ని బట్టి రానున్న దినాల్లో నష్టపోతాడు. వాళ్ళ నాన్నని ఏంద్రా అంటున్నాడంట. కొడుకు ఏమన్నాడు? ఏంద్రా అంటే నువ్వే చెప్తున్నావు అంటే నవ్వుతున్నాడంట. ఏంద్రా అంటే నవ్వుతున్నాడంట. నాన్న తమ్ముడు అట్లా ఉండబాక నువ్వు అని చెప్పేసి నేను వచ్చేసాను. నేనేం చెప్పానంటే, తల్లి కోప్పడ్డప్పుడు తండ్రి ఆదరించాలి,
తండ్రి కోప్పడ్డప్పుడు తల్లి ఆదరించాలి. అయితే ఈ ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు అంటాడు, కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, నేను నీ కాడ పెరిగాను కానీ నువ్వు నా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయటానికి, నా స్నేహితులతో కలిసి నా ఫ్రెండ్స్తో కలిసి సంతోషించడానికి ఏమివ్వలేదు, ₹1 డబ్బులు ఇవ్వలే. నువ్వు ఎవరితో కలిసి? ఎంత బాగా పెంచాడండి బిడ్డల్ని. మన బిడ్డలు స్నేహితులతో కలిస్తే ఎంత నాశనం చేస్తున్నారు. మన బిడ్డలు వ్యర్థంగా ఎంత ఏమంటారు ఆ పన్నీరు బూడిదలో పోస్తున్నారు. ఎంత బూడిదలో పోస్తున్నారండి. అక్కడ రాయబడ్డ మర్మం ఏందో తెలుసా? కొడుకు సాక్ష్యం ఇస్తున్నాడు, తండ్రి పెంపకాన్ని నాకు ఒక్క మగపిల్లనివ్వలేదు నా స్నేహితులు సంతోషించడం కోసం. అప్పుడు తండ్రి అంటాడు, నా కుమారుడా నాకున్నవన్నీ నీవే, నావన్నీ నీవే. మేకపిల్ల కోసం నువ్వు ఆశపడబాక, నేను పోయిన తర్వాత నువ్వే దీన్ని అంతటా అనిపిస్తావు. స్తోత్రం. ఇదిగో తండ్రి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇతను ఎక్కడున్నాడంటే, తప్పిపోయిన కుమారుడు అంటే చిన్న కుమారుడు తండ్రిని ఎత్తుక్కుంటూ వచ్చాడు. తండ్రి తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సంతోషంతో ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఈ పెద్ద కుమారుడు ఎక్కడున్నాడంటే గేటు బయట ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? గేటు బయట ఉన్నాడు. వినండి, తండ్రి మనకిచ్చిన అవకాశాన్ని కనుక అశ్రద్ధ చేసినట్లయితే, తడువు చేసినట్లయితే మనం గేటు బయటే ఉంటామని జ్ఞాపం చేసుకోవాలి. ఎక్కడున్నాడు అబ్బాయి? ఇతను గేటు బయట ఉండిపోయాడు. తండ్రి వచ్చి బతిమలాడుతున్నాడు. చిన్న కొడుకుని బతిమలాడలా అంటే తండ్రి నిన్ను బతిమలాడుతున్నాడు అంటే నిన్ను ఎంతగా ప్రేమిస్తుంటాడో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. పెద్ద కుమారుని తండ్రి బతిమలాడుతున్నాడు, చిన్న కుమారుని బతిమలాడలా. పాపంలో ఉన్నవాడిని బతిమలాడలేదు, పాపం చేయలేదు. తనకు తెలియకుండా తన జీవితంలో దేవుడిచ్చిన అవకాశాలని కోల్పోతూ ఉన్నాడని చెప్పేసి అని తండ్రి బతిమలాడుతున్నాడు. చిన్న కొడుకు ఏమంటాడు? పరలోకానికి నా తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాను. జాగ్రత్తగా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ₹1 మీ మమ్మీ డాడీలు ఖర్చు పెట్టే ₹1 కూడా మీ స్నేహితుల కోసం ఖర్చు పెట్టకూడదు, మీ స్నేహితుల కోసం వ్యర్థం చేసుకోకూడదు. ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు, ఒక రోజుకి కొన్ని వేల కోట్ల రూపాయలు కడుపును పుట్టిన చిన్న బిడ్డలు ఎవరు ఖర్చు పెట్టినారంటే స్నేహితులతో కలిసి దాన్ని ఏమంటారు, దాన్ని బూడిదలో పోసిన పన్నీర్లాగా మార్చేస్తున్నారు. బూడిదలో పోసిన పన్నీర్లాగా చేస్తున్నారు. ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు? ఆలోచించాలి. మీ జీవితంలో కూడా జ్ఞాపం చేసుకోండి. వాక్యం మీరు అండర్లైన్ చేసుకోండి. 28వ వచ్చిన కాడ నుంచి 15వ అధ్యాయం 28 వచ్చిన కాడ నుంచి మీరు అండర్లైన్ చేసుకొని జాగ్రత్తగా దాన్ని మనసులో పెట్టుకోండి. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చెప్పే శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుడు అతనికిచ్చిన అవకాశాన్ని, తండ్రి తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. సద్వినియోగం చేసుకోకుండా దాన్ని ఏం చేశాడు? వ్యర్థపరుచుకున్నాడు, తడవు చేశాడు. లోపలికి రావడానికి తడవు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉండిపోయాడు? తప్పిపోయిన కుమారుడు వ్యభిచారి, తప్పిపోయిన కుమారుడు దొంగ, తప్పిపోయిన కుమారుడు స్వార్థపడ్డే. కానీ తండ్రి ఇచ్చిన అవకాశాన్ని స్వతంత్రించుకున్నాడు కాబట్టి తిరిగి మళ్ళీ కృప పొందుకున్నాడు. ఇతను వచ్చి బతిమలాడుతున్నాడు, బతిమిలాడినా కానీ ఆ కృపను కోల్పోయాడు. మీ జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు, మీ జీవితాల్లో ఎన్ని నెలలు, ఎన్ని వారాలు దేవుని కృపను కోల్పోతున్నారో? ఎంతమంది, ఎన్ని విషయాలు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన పదానికి తీసుకెళ్ళని ఆశపడుతున్న సమయంలో మనం ఎన్నిసార్లు తడువు చేయటాన్ని బట్టేసి దేవుని కృపను కోల్పోతున్నామో, దేవునికి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నామో? జాగ్రత్తగా వినాలి. బైబిల్ చెప్తున్న శ్రేష్టమైన మాట ఏం తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో దేవుడు మనిషిని నిర్మించాడు. మీరు చదవద్దు, నేను చెప్పాను, చదవండి. మ్యాక్సిమం మీకేం రిఫరెన్స్లు చూపి నేను నాకే చూసి వాక్యం వినండి. 1-2 అధ్యాయాల్లో దేవుడు 1వ అధ్యాయంలో మనిషిని చేయాలనుకున్నాడు, 2వ అధ్యాయంలో దేవుడు మనిషిని చేశాడు.
మనిషిని చేశాడు. మనిషిని చేసినాక ఎన్ని అవకాశాలు ఇచ్చాడు ఆదాంకి? చెప్పాలి. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? నోరు తెరవండి అమ్మా. అబ్బాయి, దేవుడు ఆదాంకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? ఒక్క అవకాశం ఇచ్చాడా? ఒక్క అవకాశం కూడా ఇవ్వాల. తిన్న క్షణమే నువ్వు సస్తావు, తిన్న క్షణమే నువ్వు ఏదో తోటల నుంచి బయటికి గెంటి వేయబడతావు. ఒక్క అవకాశం కూడా ఇవ్వాల. ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదండి దేవుడు. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు మనిషిని చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, దేవుడు ఒక మనిషితో సంచరించాలంటే, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే, దేవుడు ఒక వ్యక్తితో కలిసి నడవాలంటే ఒక చిన్న లోపం కూడా లేకుండా ఉండాలి. స్తోత్రం. మధ్యాహ్నం నేను ప్రార్థన చేసుకున్న సమయంలో ఆత్మదేవుని ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోళ్ళు, అయ్యా యేసయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, షడ్రక్ మేషక్ అబేద్నెగోళ్ళు వాళ్ళు ప్రాణాన్ని లెక్క చేయలేదయ్యా అంటున్నాను. ప్రభు అంటాడు, తిక్కలోడా, వాళ్ళు ప్రాణాన్ని లెక్క చేయడం కాదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోళ్ళు అంట ప్రభువుని కనపరచాలనుకున్నారంట. జాగ్రత్త వినాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోళ్ళు ఏమనుకున్నారు? ప్రభువుని కనపరచాలనుకున్నారు. ప్రభువుని కనపరచాలనుకున్న వాళ్ళు ప్రాణాన్ని లక్ష్య పెట్టరు. స్తోత్రం. జాగ్రత్త వినాలి. వాళ్ళు ప్రాణాలను దేశించుకోవాలా. వాళ్ళు అధికారులుగా ఉన్నారు బబులోను దేశంలో. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు ఎలా ఉన్నారు? అధికారులుగా ఉన్నారు. అధికారులుగా ఉంటున్న వాళ్ళకి కావాల్సింది తినొచ్చు, కావాల్సింది చేయొచ్చు, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అనొచ్చు. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, అవకాశం దొరికితే మా ప్రాణాలు పణంగా పెట్టినా సరే నా దేవుని కనపరచబడాలి, నా దేవుని కనపరచాలి, నా దేవుని గొప్ప చేయాలి, ఒక వ్యక్తి ఎలా జీవించాలో నేను జీవించి చూపించాలి. ఇదే ఒక జిజ్ఞాసగా వాళ్ళ హృదయాలు మార్చబడింది చెప్పేసి ప్రభువు నాకు జ్ఞాపకం చేసినప్పుడు అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాను. అప్పుడు నేను చెప్పాను, ప్రభువా నేను నిన్ను కనపరిచే కృపనివ్వండి, నేను నిన్ను కనపరిచే కృపనివ్వండి. ఇంకో విషయం ఏం తెలుసా? ఒక వ్యక్తి కనుక ఎప్పుడైతే భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుని కనపరుస్తాడో నిశ్చయంగా అతన్ని నా దేవుడు కనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి కనుక ఎప్పుడైతే దేవుని కనపరుస్తాడో అతను నిశ్చయంగా ప్రభు కనపరుస్తాడో. స్తోత్రం. దేవుడు ఆదాంకి చెప్పాలి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? ఒక్క అవకాశం కూడా ఇవ్వాల. తింటే చెప్పాలి నోరేసి. తిన్న తర్వాత ఏం చేశాడు? ఆ శ్రేష్టమైన భూభాగం నుంచి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఏదో తోటలో ప్రభు నడిచాడండి. దేవుడు నడిచిన స్థానాన్ని విడిచిపెట్టేసి బీవుడు భూమిగా మారిపోయిన ప్రదేశంలో కాపురం చేయాల్సి వచ్చింది. ఎవరు? ఆదాం. దేవుడు నీకు నేను చెప్పే మాట ఏంటంటే, ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. దేవుడిచ్చిన అవకాశాలని ఎంత మనం తడవు చేస్తూ ఉన్నాం. క్రైస్తవులుగా బాప్తిస్తాలు పొందిన వారిగా ఎన్నిసార్లు మనం తడవు చేస్తూ ఉన్నాం. దానివల్ల దేవుడిచ్చే శ్రేష్టమైన కృపని మనం కోల్పోతామని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏం పేరంటే సాంసోను. ఏం పేరు? సాంసోను. చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవండి. జడ్జెస్ చాప్టర్ 13 వర్స్ 5. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడ్డవాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇజ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమేన్ ఆమెతో చెప్పాను. హల్లెలూయా. అమ్మా జాగ్రత్త వినాలి. తల్లిదండ్రులుగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఇది. మన బిడ్డలు అనేక మంది బంధకాలను తెంపేవారుగా మార్చబడాలి. దేవుని దూత వచ్చేసి ఎవరితో మాట్లాడుతుంది తెలుసా? అల్పమైన ఒక స్త్రీ. ఆమె ఊహించుకోలా చెప్తుంది, అమ్మా
నీకు ఒక కుమారుడు పుడతాడు, గర్భవతి అవుతావు, నీ కుమారుడు పుడతాడు. అతను ఏం చేసేవాడు అతను నాజీరు చేయబడ్డ వ్యక్తి. నేను చెప్పే మాట ఏంటంటే మన బిడ్డలు నాజీరు చేయబడ్డ వారిగా మార్చబడాలి. నాజీరు చేయబడ్డ వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే అవకాశాలు ఇస్తారు. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ఏం చేస్తాడంటే అవకాశాలు ఇస్తాడు. నాజీరు చేయబడ్డ వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? అవకాశాలు ఇస్తాడు. స్తోత్రం. భూప్రపంచంలో బొడ్డు లేకుండా పుట్టిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఎవరు? భూప్రపంచంలో అమ్మా వినపడుతుందా? అమ్మా కుర్చీలో కూర్చున్న తల్లులారా, భూప్రపంచంలో బొడ్డు లేకుండా పుట్టిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఎవరు? మీకు తెలుస్తుంటే ఎవరైనా చెప్పండి. తెలియకపోతే తెలియదని చెప్పండి. టైం మొత్తం తెచ్చేసి వేస్ట్ చేయొద్దు. తెలీదా? తెలియదంట అబ్బాయి, నీకు కూడా తెలీదా? ఎంకాయం రాలేదా? స్తోత్రం. భూప్రపంచంలో బొడ్డు లేక పుట్టిన వాళ్ళు ఇద్దరే. ఒకళ్ళు ఆదాము, రెండోది అవ్వ. వాళ్ళు తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎలా వచ్చిన వాళ్ళు? దేవుని చేత చేయబడ్డ వాళ్ళు. ఇప్పుడే కాము వాళ్ళ గురించి చదువుకున్నాము. మిమ్మల్ని ఏం చేయాలని అర్థం కావట్లా. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, భూలోకంలో బొడ్డు లేకుండా పుట్టిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరు. వాళ్ళు ఎవరు? ఆదాము, అవ్వలు. ఇది జవాబు. అయితే కొంతమంది బొడ్డు లేకుండా పుట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బొడ్డుతో పుట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది దేవుని వరాన పుట్టిన వాళ్ళు ఉన్నారు. స్తోత్రం. ఈ సాంసోను దేవుని వరాన పుట్టాడు. ఈ దేవుని వరాన పుట్టిన ఈ సాంసోన్ గారికి ఎలా పెంచాలని చెప్తాడంటే నాజీరు చేయబడ్డవాడిగా పెంచాలని చెప్తున్నాడు దేవుడు. ఎలా పెంచాలంట? నాజీరు అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ట. అబ్బాయి వాళ్ళందరూ సినిమాలు చూస్తారా? ప్రతిష్ట అంటే ఇది పెద్ద ఇది కాదు. అబ్బాయి వాళ్ళందరూ సినిమాలు చూస్తారు, నువ్వేం చేయాలి? నువ్వు సినిమాలు చూడకూడదు అయ్యా, నువ్వు సినిమాలు చూడకూడదు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారి పేరు పాస్టర్ తేజ్. ఆయన సాక్షి నాకు చాలా ఇష్టం. వాళ్ళ అమ్మోళ్ళు ఒక మంచి చర్చికి వెళ్తాడు, మంచి సహవాసం కలిగిన తెల్లగుడ్లు వేసుకుని చర్చికి వెళ్తాడు. వాళ్ళు ఎంత ఆత్మీయులంటే బిడ్డల్ని అంత శ్రేష్ఠకరంగా పెరుగుతున్నారమ్మా. అయితే వాళ్ళు ఎంత శ్రేష్ఠకరంగా పెరుగుతున్నారో సాతాను కూడా వాడు ఎక్కడ అవకాశం దొరికిద్దా వాళ్ళని పడగొడదామని చెప్పాలి రెడీగా ఉంటాడు, ప్లాన్ చేస్తూ ఉంటాడు. అయితే తన ఇంటి పక్కన ఉన్న బిడ్డలతోటి వీళ్ళు ఆడుకుంటూ కూర్చుంటారు. పొద్దున లేచి కనీసం 10 వచనాలన్నా వాళ్ళు చదువుకొని అప్పచెప్తేనే, పాఠంలాగా అప్పచెప్తేనే వాళ్ళకి టిఫను. ఎన్ని వచనాలు? కనీసం మన బిడ్డలు 10 వచనాలు చదువుతున్నారంటావా? చదువుకొని వాటిని అప్పచెప్పాలంట. అట్లా శ్రేష్టకరంగా ప్రతి ఉపవాస ప్రార్థనకి, కనిపెట్టు కూడికలకి, శుద్ధికర కూడికలకి, ఏరియా ప్రేయర్స్కి, కుటుంబాలు జరిగే ప్రార్థనలకి, సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమానికి వాళ్ళే మందిరం ఊడ్చేది, వాళ్ళే చేపలు వేసేది, వాళ్ళే చేపలు తీసేది, వాళ్ళే ప్రతి ఒక్క పరిచయం చేసేది. ఇలాంటి ఒక శ్రేష్టమైన బిడ్డలో ఆ పాస్టర్ తేజు గారు వాళ్ళ అమ్మ నాన్న అలా పెంచుతున్నారు. అయితే ఆ ఇంటి పక్కన బిడ్డలతోటి ఈ బిడ్డలు కలిసి ఆడుకున్నారంట. ఆడుకున్నప్పుడు మనోళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. క్రికెట్ బాల్ వేసాడు, ఈ బాల్ నేను కొట్టాడంట ఈ తేజ్ బారు. ఈ తేజ్ బెదర్ ఏం చేశాడంటే ఈ తేజ్ అన్న అలా కొట్టాడంట ఆ బాల్ని. ఆ బాల్ పోయి అతను పక్కన ఎవరైతే ఉన్నాడు తమ్ముడు ఆ పిల్లలు వాళ్ళ ఇంట్లోకి పోయిందంట బాల్. అది 4 బిడ్డలు ఆడుకుంటున్నారు. ఈ అబ్బాయి కొట్టిన అబ్బాయి కాకుండా ఆ 3 పిల్లలు ఉన్నారు చూసావా, ఆ 3 పిల్లల్లో ఒక పిల్లోడు ఇంట్లోకి వెళ్ళిందంట బాలు. సరే ఈ బాల్ ఎక్కడికి వెళ్ళిందో తీసుకొస్తామని చెప్పేసి అని ఇతను ఏం చేశాడు, ఆ పిల్లలు ఆటలు అంటే వాళ్ళకి ఒక గ్రౌండ్ ఉంటుంది అనమాట, ఒక గీత గీసుకుంటాడు. ఆ గీత లోపల మాత్రమే బాల్ ఉండాలి. ఆ గీత దాటి వెళ్ళిపోతే వాళ్ళు దారు పిల్లలు ఆ కొట్టులో పోయి తీసుకుంటారు వాళ్ళు బాలు. అది మా రూల్ కూడా, మేము కూడా అట్నే ఆడుకున్నాం చిన్నప్పుడు.
ఆ సరౌండ్ కానీ దాటిందనుకో, రేయ్ నువ్వు కాంపౌండ్ లోపల కొట్టేవరా, నువ్వు పోయి తీసుకురావని చెప్పనేవాళ్ళు. ఇంక ఈడు పోయి దేవుడు అడుకొని తీసుకొని రావాలి. ముళ్ళ చెట్లో కొట్టానుకో, రేయ్ ముళ్ళ చెట్లో కొట్టేవరా, నువ్వే పోయి తీసుకుని రాపని చెప్పేసి అనేవాళ్ళు. అలాగే ఈ పిల్లోడు కూడా పోయేసేసి ఆ ఇంట్లో పోయి బాలదేవుడు ఆడుతా కూర్చున్నాడంట. బాలదేవుడు ఆడుతా కూర్చునేలకి ఆ హాల్లోకి వెళ్ళగానండి కుడి చేతి పక్క ఒక పెద్ద టీవీ కనపడుతుందంట. ఆ టీవీలో అప్పుడే ఎలుక పరిగెత్తుంది, ఎలుక వెనక మళ్ళా పిల్లి పరిగెత్తుందంట. ఈ తేజు బ్రదరు, ఈ తేజన్న అలా చూసి ఆగిపోయి దేనికోసం వచ్చాడో మర్చిపోయి అంతే కూర్చున్నాడంట. వాళ్ళమ్మ వాళ్ళు ఏమో నేర్పిస్తున్నారు, అందరూ టీవీలు చూస్తారు, అందరూ సినిమాలు చూస్తారు, అందరూ ఫోన్లు చూస్తారు, అందరూ రోడ్ల మీద తిరుగుతారు. నువ్వు అలా ఉండకూడదు. నువ్వు నాజీరు చేయబడ్డవాడివి, నువ్వు ప్రతిష్ఠ చేయబడ్డవాడివి, నువ్వు డెడికేషన్ చేయబడ్డవాడివి. ఎందుకు మమ్మీ నేను ప్రతిష్ఠ చేయబడాలి, ఎందుకు నాన్న నేను ప్రతిష్ఠ చేయబడాలి అంటే, ప్రతిష్ఠ చేయబడ్డ వాళ్ళకి దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఆదాము అవ్వలు డెడికేషన్ చేయబడ్డ వాళ్ళు కాదు, వాళ్ళకి అవకాశమే లేదు. ఈ శాంసన్ గారికి దేవుడు ఏం చేశాడు, అవకాశం ఇస్తున్నాడు. ఈ తేజు బదులు ఏం చేశాడంటే అలా కూర్చుని పోయాడు కొన్ని రోజులు. ఇక ప్రతిరోజు అయిపోగానే స్కూల్ నుంచి రాగానే ఆడుకుంటానని చెప్తున్నాడు. వాళ్ళు పోయి ఆడుతున్నారు, ఈడు పోయి వాళ్ళ ఇంట్లో కూర్చుంటున్నాడు. ఆ పిల్లి ఆ ఎలుక అది చూస్తున్నాడు ప్రోగ్రామ్స్. పెద్దోళ్ళని నేనే చాలాసార్లు వాటి ముందు కూర్చున్నప్పుడు అట్రాక్షన్ అయిపోయాడు అనేది, వాటికి చూడాలనిపించింది. ఇక పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు, ఇక చర్చిలోకి పోయినాక ఇక మన జాషువా లాగా నిద్రపోతున్నాడు. చర్చిలోకి పోయాడు అంతే, మంచిగా ప్రార్థన చేశాడు. అబ్బో ఇక చప్పలు కొట్టుకుని సంగలు కొట్టుకున్నాం మేము, భలే ఇంకేముందిలే అని చెప్పి అనుకున్నాం. ఆయన కూడా అంతే అనుకున్నాడు. ఇక నిద్రపోతాం స్టార్ట్ చేశాడంట. ఒక అభిషేకం లేదు, ఒక ఆత్మ లేదు, మోకరించడం లేదు. కొన్ని రోజులు జరిగిపోయినాయి. వాళ్ళమ్మ కూర్చోబెట్టి అడుగుతుంది, రే ఏంద్ర నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఎంత మంచివాడివి అని చెప్పంటే, నిజంగా నువ్వు చేస్తున్న పాప మీద ఒప్పుకోమని చెప్పినప్పుడు అతను పోయి మోకరించి, ప్రభువా మమ్మల్ని టీవీ చూడవద్దు అని చెప్పన్నారు. దానిలో తప్పుందో ఒప్పుందో నాకు తెలియదు, మమ్మల్కి వ్యతిరేకంగా నేను తప్పు చేశాను కాబట్టి దయతో నన్ను క్షమించమని ప్రార్థన చేసుకొని ఆ మిగతా రోజుల తర్వాత ఏ రోజు కూడా చెప్పాలి టీవీ ముఖం చూడలేదు. టుడే ఈ రోజు వరకు కూడా దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఏందో తెలుసా ఏందేమమ్మా? దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఏం తెలుసా? కొన్ని దేశాల్లో నుండి ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో కొన్ని దేశాల్లో వాళ్ళకి సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఈయన చెప్పిన మాట అంటే అంతే. యవ్వనస్తుడు 40 సంవత్సరాలు ఉంటాయి, నాకంటే 1 సంవత్సరం పెద్దడు అంతే, లేకపోతే 2-3 సంవత్సరాలు పెద్దడు అంతే. కొన్ని దేశాలు 150-200 దేశాలండి. ప్రతి దేశంలో వాళ్ళకి సంఘాలు ఉన్నాయి. ఈయన చెప్పింది రూల్ పాటించాలి. కొన్ని లక్షల మంది, ఇరుములూరులో చెన్నై మీటింగ్ జరుగుతుంది, కొన్ని లక్షల మందిని లీడ్ చేసేవాడిగా మార్చబడిపోయాడు. అతని సాక్ష్యం ఎంత బాగుంటుందో. స్తోత్రం. నువ్వు ప్రతిష్ఠ చేసిన వాడిగా ఉంటే, ప్రతిష్ఠ చేసిన వాళ్ళతోటి నువ్వు తిరిగితే దేవుడు నీకు అవకాశాలు ఇస్తాడు. ఆ తేజన్నకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకొకసారి ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతిగాచిన పరిచర్లో ప్రాముఖ్యుడిగా మార్చబడిపోయాడు. స్తోత్రం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ సాంసోన్ గారి తల్లితోటి, అమ్మా నీ కొడుకు ఏం చేశాడు? నాజీరు చేయబడ్డ వ్యక్తి. ఈ నాజీరు చేయబడ్డ వ్యక్తి వాడు ఏం చేయాలంటే, తాను చేయవలసిన పని ఏంటంటే అనేక మందిని విడిపించేవాడిగా మార్చబడాలి, అనేక మందిని రక్షించేవాడిగా మార్చబడాలి. నేను అనుకుంటాను ఒక్కోసారి మీరు కనుక ఈ వాక్యాన్ని మీకు పెళ్ళైన కొత్తలో చదువుకున్నట్లయితే మీ బిడ్డలను కూడా నాజీరు చేసిన భక్తులు పెంచుంటారేమో. దేవుడు మరి ఒకసారి అవకాశం ఇస్తున్నాడు. తల్లి, దేవుడు మరి ఒకసారి అవకాశం ఇస్తున్నాడు. నీకు అవకాశం ఇస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏందో తెలుసా? నీ బిడ్డల్ని నాజీరులో పెంచు, నీ బిడ్డల్ని ప్రతిష్ఠితిలో పెంచు. అయ్యా రాంబాబు అంత కఠినంగా మాట్లాడకూడదయ్యా. కఠినంగా మాట్లాడకపోతే సూది ఎట్టుంటుందమ్మా? సూది ఎత్తన్నావు అనుకో, ఎట్టుంటుంది రేపు? నాకు తెలియదులే, చెప్పండి. ఎట్టుంటుందమ్మా? సూది పుడుతున్నావు అనుకో, ఆహాహాహా అంటావా? కేకేస్తే గడేస్తమ్మ కాడికి వినపడాలి. నేను కూడా అంతే. ఇంత పెద్ద శరీరం ఉన్నా కానీ సూది పెట్టాను భుజం మీద, అసలు అట్ట పెడితేనే అది ఇంగ్లీష్ లోపలికి పోదంట. ఫ్రీగా ఉండమంటారు, ఫ్రీగా ఉంటేనే కేకలు వస్తాయి బయటికి.
అంత కఠినంగా ఉండకూడదు అయ్యా, అట్లా మాట్లాడకూడదు. అట్లా మాట్లాడబోతేనే నీ బిడ్డలు తాగుబోతులు అయ్యారు. అట్లా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నీ కుటుంబం ఎండిపోయే స్థితిలో ఉంది. నీతో పుట్టిన వాళ్ళందరూ కూడా ఉన్నతంగా ఉంటే నువ్వు మాత్రం ఎలా ఉండిపోయావు? స్తోత్రం, హల్లెలూయా. ఈ సాంసోను పుట్టాడండి, చాలా పరాక్రమం కలిగిన వాడిగా మార్చబడ్డాడు. సాంసోను చూసి తల్లి సంతోషపడుతూ ఉంది. నిజంగా సాంసోను చూసి తల్లి ఎలా ఏమవుతుంది? సంతోషపడుతూ ఉంది. నా కొడుకుని నా దేవుడు చెప్పినట్లే పెంచా, నా కొడుకుని దేవుడు చెప్పినట్లే పెంచా. మీరు 30 సంవత్సరాలు వాడు పెంచగలిగితే చాలు, చూడగలిగితే చాలు, తర్వాత వాళ్ళని వదిలిపెట్టేయటమే. లేకపోతే 25 సంవత్సరాలు పెళ్ళి అయిపోయిన దాకా వాళ్ళు మీ స్వాధీనం ఉంచుకొని వాళ్ళని క్రమంగా పెంచండి, తర్వాత అవసరం లేదు. జాగ్రత్తగా నాలమ్మా. సాతాను గాడు రోడ్ల మీద తిరుగుతున్న మన యవనస్తుల పైన ఉగ్రంగా చూపుతూ ఉన్నాడు. ఎంతమంది కోసమైతే మనం ప్రార్థన చేస్తున్నామో వాళ్ళు ఎక్కడెక్కడ కనపడతారా వాళ్ళని మింగేయాలని చెప్పేసి అని, నిర్మూలన చేయాలని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. ప్రార్థన సమయాల్లో మన బిడ్డలు మనతో ప్రార్థనా మందిరాల్లో ఉండాలి. దానికోసం వాళ్ళ కాళ్ళు పట్టుకోండి. అరే చిన్నోడా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, నాతో కలిసి ప్రార్థనకు రాయ్యా, సాగుకు చేత ప్రార్థన చేసుకుని పోదాం. కొంతమంది ఏమన్నా అసలు ఆదివారం కూడా నేను చూస్తున్నా కొంతమందిని ప్రార్థన చేసుకునే ముందుకు రావట్లా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఎలా ఉంటావో తెలియదు. అరే నీ కాళ్ళు పట్టుకుంటాను రా, నిన్ను కన్నందుకు తల్లిగారిని నీ కాళ్ళు పట్టుకుంటాను రా, ప్రార్థనకు రాయ్యా. యేసయ్య నీకు అవకాశం ఇస్తున్నాడు, రోజు అనే ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ రోజు ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నావయ్యా, రేపు ఇచ్చే అవకాశాన్ని నువ్వు చేజార్చుకుంటావయ్యా, ఎల్లుండి ఇచ్చే అవకాశాన్ని నువ్వు చేజార్చుకుంటావురా. చిన్నోడా పెద్దోడా, నీకు దండం పెడతాను రా, ప్రార్థన రారా. నేను చచ్చిపోతే ఏమైపోతావో తెలియదురా, నేను బతికుండగానే ప్రార్థనకు రాయ్యా, సమయానికి పోదాం రాయ్యా, సమయానికి పోతాం రాయ్యా అని వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకున్న ప్రభు దగ్గర తీసుకురండి. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉన్నతంగా మార్చేస్తాడు. ఎంతమంది యవన బిడ్డలు నశించిపోతున్నారండి. తల్లిదండ్రులే వారిని పాడైపోవటానికి కారణం. ఈ సాంసోను యొక్క తల్లి సంతోషపడుతుంది, నా దేవుడు చెప్పినట్టు నా బిడ్డలను పెంచాను. ఒకసారి నాకు వేదన, దేవుని వాక్యం తెలిసి నేను ఆ ప్రకారం మైకిల్ లీడని పెంచలేకపోతున్నానేమోనని. దేవుని వాక్యం తెలిసి నేను ఆ ప్రకారం వాక్యానుసారంగా మైకిల్ లీడని నేను పెంచలేకపోతున్నాను బాధ. ఈ తరంలో మీలాంటి తల్లులు లెగిస్తేనే తేజం లాంటి వాళ్ళు లెగుస్తారండి, ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు లెగుస్తారండి, అనేక మంది రక్షించేవారు లెగుస్తారండి, అనేక మంది కోసం ప్రార్థన చేసేవారు లెగుస్తారండి. నీ బిడ్డని నాజురు చేసే భక్తులు పెంచవా? నీ బిడ్డని నాజురు చేసే లిస్టులో ఉంచవా? నీ బిడ్డని పరిచర్య చేసిన లైన్లో ఉంచవా? పరిచర్య కోసం నీ బిడ్డలు పాకులాడితే ఎంత బాగుంటుంది, ప్రార్థన కోసం ఆరాటపడితే ఎంత బాగుంటుందండి. కన్నీళ్ళు మన ఇళ్ళలో ఉండవు. మందిరంలో మన కన్నీళ్ళు ఉంటే ఇళ్ళల్లో మనకు సంతోషం ఉంటుందండి. అన్న మందిరంలో కన్నీరు కార్చింది, అన్న మందిరం దుఃఖపడింది, ఇంట్లో సంతోషపడుతుంది. ఒకళ్ళకి 5 సంతానం ఇచ్చాడు దేవుడు, మళ్ళీ ఒకళ్ళని దేవుడికి ఇచ్చింది, 5 సంతానాన్ని పొందుకుంది. స్తోత్రం, హల్లెలూయా. నావన్నీయు నీవే, నీ వారసుడను నేనే, నావన్నీయు నీవే, నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే, క్షేమకాలములు నా కన్నులార చూసేదను. నేనేనా నేనేనా నీవన్నీయు నావే. స్వరమెత్తాలి. క్షేమకాలములో నా కన్నులార చూసేదను, క్షేమకాలములో నా కన్నులార చూసేదను.
నేను నేనేనా, నేను నేనేనా, నేను నేనేనా, నేను నేనేనా. హల్లెలూయా. నా జీవితంలో మా కుటుంబంలో ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మా నాన్న వస్తున్నాడంటే మా అందరికీ భయంకరమైన భయం. మా నాన్న కోపం వస్తే మా అమ్మ పోయి ఏ ఇంట్లో దాక్కోవాలో తెలియని పరిస్థితి. మా నాన్నని కన్నవారు మా నాన్నని నాజీరులో పెంచలేదండి, ఏమీ లేదు. మా నాన్నని కన్నవారు వారు నాజీరులో పెంచలా, వాళ్ళు విడిచిపెట్టేశాడు. చిన్న కొడుకని ప్రేమతో విడిచిపెట్టేశారు. రౌడీ అయిపోయి, త్రాగుబోతు అయిపోయి, అర్ధాంతరంగా ప్రభువిచ్చిన కృపంతటిని టకుటకున అవకాశాలు మొత్తం కోల్పోయాడు. త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయనకంటే పెద్దవాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు నాకు అనిపించేది, దేవుడు నన్ను ఇంత ఆస్వాదించాడు, మాకు ఉండటానికి ఇల్లు లేదు, మా తండ్రి కనుక ఉంటే ఇదంతా చూసి సంతోషించేవాడే, ఇదంతా చూసి మా అమ్మ సంతోషించేదని అనేక సార్లు నేను బాధపడ్డ దినాలు ఉన్నాయి. వాళ్ళు కుటుంబానికి ఉపయోగపడకపోయినా పర్వాలేదండి, ఒక్కళ్ళకైనా రక్షించగలిగిన నాజీరులో వాళ్ళు పెరిగితే ఎంత బాగుంటుందా. ఒక్కళ్ళైనా సరే రక్షించబడటానికి అనుకూలంగా పెరిగితే ఎంత బాగుంటుంది. ఇంకా నీ హృదయం మారలేదా? ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు. మన ఇంట్లో ఎటు పాడైపోయింది భోజనం, పక్కింట్లో ఉన్న భోజనం అయినా పాడు కాకుండా కోసం మందిరంలో మోకరించి, లేకపోతే కుర్చీలో కూర్చొని, లేకుండా పడుకొని ఏదో దేవునికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి కేకలేసి కృప చూపించండి అయ్యా అని మొరపెట్టేవాళ్ళు ఎవరు? ఏ తల్లండి నా కొడుకు చేసిన తప్పు ఇక ఏ ఇంట్లో ఉండకూడదు. జాషువా మొహం కడుకొచ్చుకోపో. నా ఇంట్లో చేసిన తప్పు, నా తండ్రి చేసిన తప్పు, నా తల్లి చేసిన తప్పు ఎవరూ చేయకూడదని ఏ తల్లిదండ్రులు మొరపెట్టగలరండి? ఎవరు కన్నీరు కాచగలరు? నీ వ్యాపారంలో, నీ పనుల్లో, నీ ఉద్యోగంలో మనం మునిగిపోతున్నాం. ఇక్కడ సాంసోన్ తల్లి సంతోషపడుతుంది, దేవుడు చెప్పినట్లే నా బిడ్డను చేశాను, దేవుడు చెప్పినట్లే నా బిడ్డను పెంచాను. అందరూ ద్రాక్షారసం తాగుతూ ఉన్నారు, నేను ద్రాక్షారసం తాగట్లేదు. అందరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, దేవుడు చెప్పాడు నన్ను తిరగకూడదని. సాంసోన్ కోసం తల్లి ఎంత ప్రయాసపడిందండి. స్తోత్రం. బైబిల్ లెక్కల ప్రకారము, బైబిల్ కాల్స్ ప్రకారము సాంసోన్ గారు 50 నుంచి 50 సంవత్సరాల లోపే చనిపోయాడు. ఆ దినాల్లో చాలామంది ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు, 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు, ఆ విధంగా బతుకుతారు. సాంసోన్ గారు మహా అంటే 60 సంవత్సరాల లోపే చనిపోయి ఉంటారు బహుశా, కుడి ఎడంగా. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే దేవుడు సాంసోన్ చేసిన తప్పులకి, నాజీరు చేయబడ్డ వ్యక్తులకి దేవుడు ఏం చేస్తాడు? అవకాశాలు ఇస్తూ ఉంటాడు. దేవుడు సాంసోన్ గారికి ఇచ్చిన అవకాశాలు ఏమో తెలుసా? ఎన్ని? 3 అవకాశాలు. ఎన్ని అవకాశాలమ్మా? ఎన్ని అవకాశాలు అబ్బాయి? 3 వ్యర్థపరిచేసుకున్నాడు. ఆదాంకి ఎన్ని ఇచ్చాడు? ఏమి ఇవ్వలా. సాంసోన్కి ఎన్ని ఇచ్చాడు? 3 అవకాశాలు ఇచ్చాడు. జాగ్రత్తగా వినాలి. ఆదాము దేవుని చేత చేయబడ్డవాడు, సాంసోను నాజీరు చేయబడ్డవాడు. ఐగుప్తులు ఎవరు వాళ్ళు? ఐగుప్తులు బానిసలా? అన్య జనులు. ఐగుప్తులు యెహోవా దేవుని ఎరగని వారు, ఐగుప్తులు యేసు ప్రభుని ఎరగని వాళ్ళు. ఆదాముకి అవకాశం ఇవ్వలేదు, సాంసోనికి
3 అవకాశాలు ఇచ్చాడు. అన్ని జనులైన ఐగుప్తులకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? 10 అవకాశాలు ఇచ్చాడు. గాడ్ బ్లెస్ యూ. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? 10 అవకాశాలు ఇచ్చాడండి. వాళ్ళు 10 అవకాశాలు ఇస్తే 10 అవకాశాలు. ఈరోజు భూప్రపంచంలోనే గొప్ప సామ్రాజ్యంగా పేరొందింది తెలుసా? ఐగుప్తు సామ్రాజ్యం. భూప్రపంచంలోనే 3000 సంవత్సరాలు సామ్రాజ్యం నిలబెట్టుకుందండి ఐగుప్తు సామ్రాజ్యం. 3000 సామ్రాజ్యాలు, కొన్ని దేశాలకు ఆహారం పెట్టింది ఐగుప్తు సామ్రాజ్యం. ఆ ఐగుప్తు సామ్రాజ్యానికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? 10 అవకాశాలు ఇచ్చాడు. 10 అవకాశాలు ఇచ్చాడండి. ఆ 10 అవకాశాలు వాళ్ళు కోల్పోయారు. అక్కడ మరణ వాసన వినపడుతుంది. అంత మాత్రం కాదు, ఈరోజు మ్యాపులో ఎక్కడో ఒక పనికి మాలిన దేశంగా ఉండిపోయింది ఐగుప్తు దేశం. దేశాలకి ఆహారం పెట్టిన ఐగుప్తు దేశము ఈరోజు జేబులు కొట్టుకుంటూ, దొంగతనాలు చేసుకుంటూ, గుర్తించలేని పరిస్థితిలో ఐగుప్తు దేశం ఉండిపోయింది. ఇప్పుడు సాంసన్ గారికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు? 3 అవకాశాలు ఇస్తున్నాడు. నాజీరు చేయబడ్డావు సాంసను, నీకు అవకాశం ఇస్తున్నాను. ఆ అవకాశాన్ని కోల్పోవద్దు, అవకాశాన్ని చేజార్చుకోకూడదు అని ఒక బిడ్డకి తండ్రి ఇచ్చినట్టు దేవుడు తండ్రిగా ఉండి సాంసోన్కి అవకాశం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? 3 విషయాలు. ఒకటేమో చెప్పాలి. ఫస్ట్ ఏంటి? ద్రాక్షారసం తాగకూడదు, చచ్చిన కళేబరాన్ని తాకకూడదు, తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఒక విషయం చెప్పంటారా? దేవుడు నీకు ఇచ్చిన ఒక అవకాశాన్ని నువ్వు కోల్పోతే నీకంటే ఎక్కువగా, నీ కన్నవారి కంటే ఎక్కువగా, నీతో ఉన్నవారి కంటే ఎక్కువగా ఏడ్చేది, బాధపడేది, కనుకచ్చేది నా దేవుడే. దేవుడేనండి. నువ్వు నడవలేవని చెప్పేసి నీ ఇంటి పక్కకి మందిరం తీసుకొచ్చాడమ్మా. నువ్వేం చేస్తున్నా? నువ్వు నడవలేడని, నువ్వు రాలేవని చెప్పేసి అవసరమైతే సావుకునే నీ ఇంటికాడ నడిపించుకున్న కోసం నీకు ఫోన్ ఇచ్చాడు. అయ్యా నేను రాలేకపోతున్నానయ్యా, కాళ్ళు నొప్పులు, నడువులు నొప్పులు, మంచం ఉన్నానయ్యా, వచ్చి నా కోసం ప్రార్థన చేయని. ఆ ఫోన్తో అన్నీ చేస్తున్నాం కానీ సావుకులు మాత్రం ఫోన్ రాదు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని కనుక నువ్వు చేజార్చుకుంటే, నువ్వు కోల్పోతే ఫస్ట్ దుఃఖపడే దేవుడు తెలుసా? దేవుడే. సాంసోన్కి ఇచ్చిన ఒక్కొక్క అవకాశాన్ని సాంసోన్ కోల్పోతున్నప్పుడు నా దేవుడు నలిగిపోయాడండి. సాంసోను, మీ అమ్మ నాన్నోళ్ళు ప్రార్థన చేయకపోయినా నేనే ఆ దూతని కాడ మీ అమ్మ కాడ పంపించేసేసి వరాన్ని ఇచ్చానురా. నువ్వు వరాన పుట్టినవాడివి. స్తోత్రం. నువ్వు ఎలా పుట్టినవాడివి? వరాన పుట్టినవాడివి. ద్రాక్షారసం తాగొద్దన్నాడు. ఫిలిష్తీయుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఫిలిష్తీయుల ఆచారం ప్రకారము 7 రోజులు విందు చేసుకుంటారు. ఆ విందులో ద్రాక్షారసం పోస్తాడు. ఆ వచ్చిన 30 మంది గెస్టులతో కలిసి ఆ ద్రాక్షారసం తాగాడు. ఫస్ట్ అవకాశాన్ని కోల్పోయాడు. 2వ అవకాశం, ఆ ఫంక్షన్ అయిపోయింది. ఆ ఫంక్షన్ కాకముందే నిద్రకు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ తిరుగుతున్నారు? నిద్రకు తిరుగుతూ ఉన్నారు. ఒకసారి ఆ ఫిలిష్తీయుల దేశం వచ్చేటప్పుడు ఆ సింహాన్ని చంపాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది, నేను ఇంత వీరుడిని ఒకరోజు సింహాన్ని చంపాను కదా, అసలు ఆ సింహం ఉందా లేదని. అప్పుడప్పుడు చిన్నప్పుడు నేను తొండలు చంపేవాడిని. ఏం చంపేవాడిని? తొండ చంపేసి దాన్ని ఒకసారి భద్రంగా పెట్టేవాడిని. భద్రంగా పెడితే వాళ్ళు కొంతమంది చెప్తారు, స్నేహితులు నాతో ఉన్న స్నేహితులు ఏం చెప్తారంటే, తొండను చంపితే అది మళ్ళీ బతికెళ్ళిపోతుందని చెప్పిస్తాను వాళ్ళు. అందుకని ఏం చేస్తానంటే, స్కూల్ నుంచి వస్తున్న దారిలో ఇవన్నీ ముళ్ళ చెట్లు ఉంటాయి. ఆ ముళ్ళ చెట్లు ఉంటాయి అనమాట. దాన్ని పట్టుకొని చంపి అక్కడ పెట్టేవాడిని. జాగ్రత్తగా పెట్టేసేసి ఇంటికి వచ్చేవాడిని. రేపు పొద్దున చూస్తే అది ఉండేది కాదు. ఒరే నిజమే రే, తొండలను చంపితే బతికెళ్ళిపోతాయని చెప్పనేవాడిని. నిజంగా అంతేనా? ఏం జరిగింది చెప్పండి? ఎలుకలో, పిల్లులో, కాకులో అట్నే చేస్తాయి, ఎత్తుకుని వెళ్ళిపోతాయి. ఈ హీరో కూడా ఏం చేశాడంటే, సాంసోన్ గారు కూడా ఏం చేశాడంటే, ఆయన సంపొచ్చిన ఆ సింహాన్ని చూడాలని చెప్పేసి వెళ్ళాడంట.
వెళ్ళిపోయేలకే సాతానుగాడు సాంసోన్ వచ్చేలకి ఏం చేశాడు? ఇంత చండాలం అంటండి. ఆ సాంసోను కడుపు, ఆ సింహపు కడుపులో తేనె ఉందంట. లిటిల్కి వెళ్ళే ప్లేసులోనే శివచంద్రకాయల చెట్లు ఉంటాయి. అప్పుడు స్తోత్రం గుర్తుకొస్తుంది. సాంసోన్ మంది ఒకటే పోలిక, యేసు రక్తమే చేయవు. ఏం కాయలు? శివచంద్రకాయలు ఉండేవి. ఇంకో విషయం ఏంటంటే ఆ ప్రాంతాలకు ఎవరు పోరు కాబట్టి కర్రలు కూడా వస్తలేదు అబ్బాయి, చేతితో కోసుకోవచ్చు. మేము వెళ్ళి కోసుకుంటూ ఉండేవాడిమి. ఒకరోజు పెద్ద అయినాక 16-17 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అదే పని చేసేవాడు నేను. ఒకరోజు ఒక తమ్ముడు వచ్చేసేసి, నేను తింటా వస్తున్నాను, ఏందన్నా తింటున్నావు అన్నాడు. ఏం లేదు అబ్బాయి, ఆ శివచంద్రకాయలు కోసుకొని వచ్చాను అని చెప్పి అన్నాను. నువ్వు కూడా తిని కావాలంటే అన్నా. చీచి అక్కడ ఆ చెట్టు నాకు అన్నాడు. ఏంటంటే అక్కడ అందరు లెట్లింగ్ పోతారా, నువ్వు అట్ట కోసుకొని తింటున్నావు అని చెప్పి అన్నాడు. ఏం తమ్ముడు నువ్వు అట్ట అంటావో, లెట్టిన పోతే మనం ఏమైంది, కిందే కదా లెట్టిన పోయేది, చెట్టుకు పోయి తగులుతుందని చెప్పేసి అన్నాను. అప్పుడు ఆ తమ్ముడు ఒక మాట అన్నాడు, అన్న కింద లెట్టిన కూర్చున్నప్పుడు అది గాల్లోకి కలిసిపోయి ఆ చింతకాయ పగిలినప్పుడు ఈ గాలిపోయి దానికి తగిలిద్దన్న, అది చెత్తని అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని చూడటం లేదు, తినటం లేదు. చూసేవాడిని కాదు, తినేవాడిని కాదు. స్తోత్రం. మరి ఈ సాంసోనానికి ఎట్ట జ్ఞానం లేదు అర్థం కావట్లేదు. ఆ సింహం చచ్చిపోయిందంట, దానిలో ఏం పెట్టింది? తేనెటీగలు తేనె పెట్టిందంట. ఏమండి ఆ రోజుల్లో అక్కడ చూసిన తేనె ఉంటుంది, లేకపోతే ఒక 100 రూపాయలు పెట్టి తేనె కొనుక్కోవచ్చుగా. పోయి ఆ సింహం కళేబరాన్ని చూసాడంట. చూస్తే తప్పులేదు, కానీ ఏం చేయకూడదు? ముట్టకూడదు. ఎందుకు? నాజీరు చేయబడ్డ వ్యక్తి, ప్రతిష్ఠ చేయబడ్డ వ్యక్తి ఏం చేశాడు? దాన్ని ముట్టాడు. ఆ పైతల ఇట్ట అన్నాడు, కిందకన్నాడు. ఆ తేనె మొత్తం తీసుకొని వచ్చేసి తింటా వచ్చి తను తిని వేరే వాళ్ళు కొంతమంది ఇచ్చారు. అయిపోయింది. ఆ తేనె ముట్టడాన్ని బట్టే మనకి ఒక సామెత పుట్టుకొచ్చింది. ఆ సామెత ఫిలిష్తీయులకు వేసాడు. ఆ ఫిలిష్తీయులు వాళ్ళ అత్తమామ గారిని భయపెట్టారు. భార్యని లాలించి పాలించేసి సాంసోన్ గారు ఆ యొక్క పొడుపు కథని తీసుకుని పోయి ఆ 30 మందికి చెప్పింది. దానిలో ఓడిపోయాడు. మనకు కోపం వచ్చింది. 300 నక్కలను పట్టుకున్నాడు. ఒక తోక్కి ముడేసాడు, మధ్యలో దివిటీ పెట్టాడు. వాళ్ళ ఫిలిష్తీయుల పొలాలు మొత్తం తగలబెట్టించేసాడు. వాళ్ళ కోపం వచ్చింది. సాంసోన్ ఎక్కడ కనపడితే అక్కడ చంపేయాలని ప్లాన్ చేశారు. దానికి భయపడిపోయి గాజాకి పోయి ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి తొడ మీద పడుకున్నాడంట. ఎక్కడ ప్లేస్ లేదు కావాలి, నాకు అర్థం కావట్లా. ఇంకెక్కడ ప్లేస్ లేదంట, తొడ మీద పడుకున్నాడంట. తొడ మీద పోనేలకి. అందుకే మా అమ్మ కూడా పేరు చూస్తారని చెప్తా ఉంటుంది. నేను ఎక్కడ పోయినాడు, మా అమ్మ కాలు మీద పడుకునేవాడిని. నిజం భలే మొత్తం వచ్చిద్దండి, నిజమే. కాళ్ళు మీరు చూడండి. మా అమ్మల కాలు మీద పడి తలబెట్టి పడుకుంటే వాళ్ళు పేరు చూస్తున్నప్పుడు కమ్మగా నిద్ర పట్టిద్ది. అవునే కదా, చాలా బాగుంటుంది. ఇతను అమ్మ కాడ పనుకోవాలా, ఒక పాపిష్టి స్త్రీ కాడ తొడ మీద పనుకున్నాడని బైబిల్ రాస్తుంటుంది. ఆ కాలు మీద పనుకున్నప్పుడు అంట ఆ మత్తులోకి వెళ్ళిపోయేలకే తన ఇంటికి మొత్తం ఏమైనాయి. దేవుడు మూడిచ్చేడు అవకాశాలు, ఆ అవకాశాలు పోయిన వెంటనే సాతాను కూడా చేసేది. రే రండ్రా, సాతాను గారు, అరే చిన్నోడా రారా, పెద్దవాడు రారా, నిద్రమోహం రారా, ఆడవాళ్ళ మీద ఆశీర్వాదం చేసే సాతాను గడ నువ్వు రారా, అన్నదమ్ముల మీద గొడవలు పెట్టే సాతాను గడ నువ్వు రారా, భార్య భర్తలు గొడవ పెట్టే సాతాను గడ నువ్వు రారా అని ఈ భూప్రపంచంలో గలంత చేస్తున్న ఆ సాతాను సమూహం మొత్తం కూర్చాడంట. ఎందుకు తెలుసా? దేవుడు మొట్టమొదట నాజీరు చేయబడ్డ వ్యక్తిని మనం గెలబోతున్నాం. నాజీరు చేయబడ్డ వ్యక్తిని మనం గెలబోతున్నాం అని చెప్పగానే ఆ మంగళతను చేసేసి ఆ కత్తి పెట్టి ఇలా ఎంటుకలు తీస్తున్నప్పుడు సాతానుగాడు దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. సాతానుగాడు పక్క నుంచుని డాన్స్ చేసుకుంటూ ఉన్నాడు. మనం చేసే ఒక తప్పు కండి దేవుడు కన్నీరు కాస్తూ ఉంటే సాతానుగాడు పక్కన కూర్చొని డాన్స్ చేసుకుంటూ ఉంటాడు. మనం చేసే ఒక్కొక్క తప్పుకి దేవుడు కన్నీరు కారుస్తాడు, నువ్వు మర్చిపోవద్దు. ఎందుకు కన్నీరు కాస్తానంటే, సంసోను నీకు ఇచ్చిన 3 అవకాశాలు పోయినీరా, నీ ఎంటికలు శుభ్రంగా తీసేసే లోపు సాతానుగాడు వాడు సమూహం మొత్తం వచ్చున్నారు, వాళ్ళు ఒకరిని రేపుకొని వచ్చేసి నీ కళ్ళు పొడి చేస్తాడురా. ఆ చివరి ఇంటికి కట్ అయిపోయింది. ఆ టీం వచ్చేసింది, ఫిలిష్తీయుల టీము. ఫిలిష్తీయుల సర్దార్లు వచ్చేసారు. 2 కళ్ళల్లో ఎర్రగా కాల్చిన సోలాలు తీసుకొచ్చి పుచ్చేసాడండి. ఎలా ఓర్చుకున్నాడో,
ఎలా ఓర్చుకున్నాడో. తండ్రి ఇచ్చిన అవకాశాలు కోల్పోతే ఎంత కష్టమో. మెడిసిన్ చేసి మందు రాసేవాళ్ళు లేరు ఇప్పుడు. ఇజ్రాయేలుకి నాయకుడు అండి, 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. 20 సంవత్సరాలు, లక్షల మంది ప్రజలు. ఈయన చెప్పిందే వేదాంతం. సాంసన్ గారు ఇప్పుడు కళ్ళలో పొడి చేశారు. ఆ కళ్ళలో పొడితే మందు రాసేవాళ్ళు లేరు, ఆ శివుని దుడిసేవాళ్ళు లేరు. భయంకరమైన వేదన. ఏ స్థితిలో నేనున్న పాటలో ఫస్ట్ నేను అదే పెట్టమన్నాను. అదే ఉంటా చూడండి. బండి కట్టేసుకొని లేకపోతూ ఉంటారా, అది చూడంగానే నాకు మనసు చిలకమంటూ ఉంటుంది. దేవుడిచ్చిన అవకాశాలు కోల్పోతే పరిస్థితి ఇలా ఉంటుంది. తీసుకొని పోయి సాంసోనికి ఏదైతే వ్యతిరేకంగా ఉంటుందో ఆ యొక్క దేవతా గృహాల్లో కట్టేసాడంట. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నేను తప్పు చేశానయ్యా, ఒక్కసారి అవకాశమే. నేను ఒకవేళ అవకాశం ఇవ్వగలను సాంసోను, కానీ నువ్వు బతకలేవురా అయ్యా. నాకు 60 సంవత్సరాలు వయసేనయ్యా. మా తాత మా నాన్నలందరూ 110 సంవత్సరాలు బతికారయ్యా. కానీ నీకు ఇచ్చిన 3 అవకాశాలు నువ్వు కోల్పోయావు. తండ్రిగా లాలించాను, తండ్రిగా బుజ్జగించాను, నువ్వు నా మాటని లేదు. 3 అవకాశాలు కోల్పోయాడు. సరే, చివరికి ఒక అవకాశం అడుగుతున్నావు కదా, అవకాశాలు ఇస్తాను పోనగానే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న సాంసను ఒకటే అడిగాడండి, నేను ఎటు చచ్చిపోయినా పర్వాలేదు, నా దేవుడు నా ప్రజలను రక్షించమన్నాడు. ఆ ప్రజలకి అడ్డుగా ఉన్న వాళ్ళు ఈ ఫిలిష్తీయులే, వీళ్ళతో కలిసి నేను కూడా చనిపోవాలని చెప్పేసి ఆ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాన్ని లాగివేయగా 1000 మంది ప్రజలు సాంసోనుతో చచ్చిపోయారు. ఆ ఒక్క పని చేసినందుకండి విశ్వాసుల వీరుల పట్టికలో సాంసోను పేరు ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆదాముకి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు చెప్పాలి నోరు తెలిసి. ఆదాము అవ్వలకి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదు. అన్ని జనులైన ఐగుప్తులకి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? 10 అవకాశాలు ఇచ్చాడు. సాంసోనికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? 3 అవకాశాలు ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న నీకు నాకు దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు తెలుసా? చెప్పండి, చెప్పగలరు ఎవరన్నా? నువ్వు చచ్చిందాకా ప్రభు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. నువ్వు చచ్చిందాకా దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. నా వేదన అదే. లేకపోతే నేను ఇక్కడ కూర్చొని సేవ చేసేవాడిని కాదు, ఇక్కడ కూర్చొని ఈ నీతి మాటలు మీకు చెప్పేవాడిని కాదు. ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్న కృపను ప్రభు ఇచ్చాడంటే అర్థం తెలుసా? నువ్వు చేసిన వంకర పనిని బట్టి నేను చంపేయాలి. నువ్వు చేసిన వంకర పనిని బట్టి నువ్వు పోతూ ఉండగానే హార్ట్ అటాక్తోనో దేనితోనో చంపేసేయాలి. నువ్వు చేసింది మర్చిపోయి దేవుడికి ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు చనిపోయే చివరి క్షణం వరకు కూడా నీకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. కానీ కారణం ఏం తెలుసా? దేవుడు నీకు కొన్ని అవకాశాలు ఇచ్చున్నాడు. ఒక్కొక్క అవకాశానికి శ్రేష్టమైన కృపలను కూడా ఇచ్చున్నాడు అనమాట. నువ్వు ఒక్క దినము ఒక అవకాశాన్ని నువ్వు ఖర్చు పెట్టేసుకుంటే ఆ ఖర్చు పెట్టుకున్న అవకాశం యొక్క విలువ ఏంటంటే అనేకమైన కృపలు. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను నీకు పాట ఇవ్వచ్చు, నేను ఎప్పుడు వచ్చినా నీకు ప్రార్థన ఇవ్వచ్చు, ఎప్పుడు వచ్చినా వాక్యం ఇవ్వచ్చు, ఎప్పుడు వచ్చినా పరిచయం నీకు ఇవ్వచ్చు. మందిరంలో పరిచయం చేయటం ఎంత గొప్ప భాగ్యం అండి. నువ్వు ఎప్పుడు వచ్చినా ఇవ్వచ్చు, కానీ కరెక్ట్ అయిన సమయంలో వచ్చి నువ్వు ఆ పరిచయం చేయకపోవడం బట్టి దేవుడు నీకు ఇచ్చిన అనేకమైన కృపలు నువ్వు కోల్పోతూ ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు నువ్వు వాడుకుంటున్నావు అని చెప్పేసి నువ్వు సంతోషపడుతున్నావు, కానీ చివరికి వచ్చేలకి నీ కాడ కృపలు అనే ధనం నిలబడతల్లా. ఈ పక్కన కృపలు అనే ధనం ఉంది, ఈ పక్కన అవకాశం ఉంది. ఈ అవకాశాలు తీసుకొని నువ్వు ముందుకెళ్తున్నావు అనుకో, ఈ కృపలనే ధనం అరిగిపోతూ ఉంటుంది. నువ్వు చనిపోయినాక ఆ కృపలనే ధనం ఏముంటలేదు. ఈ అవకాశాలు కనుక నువ్వు వాడకపోయినట్లయితే ఇదిగో ఈ కృపలు కొండలాగా పెరిగిపోతూ ఉంటాయి, అంతే. కొండలాగా పెరిగిపోతూ ఉంటాయి, అంతే. దేవుడిచ్చిన అవకాశాలు ఎందుకు తెలుసా? కృపలను పెంచడం కోసమే, కృప అనే ధనాన్ని అధికం చేసుకోవడం కోసమే. కానీ కృపను కోల్పోయి
దేవుడిచ్చిన కృపను కోల్పోయి, దేవుని ప్రేమను కోల్పోయి, దేవుని త్యాగాన్ని కోల్పోయి ఈరోజు అనేక మంది బస్ట్ పట్టిన వారిగా ఉన్నారు. నువ్వు అలా ఉండకూడదని దేవుడు నీకు ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. లేచి నిలబడండి, అందరూ కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి, బైబిల్ చేతిలో పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. నోరు తెరవండి. ఒకవేళ మీరు ఇంత శ్రేష్టమైన మాటలు ప్రభు మాట్లాడుతుంటే మీ కళ్ళు మత్తుతో ఉండిపోయినాయా? నిద్ర ఆవరిస్తూ ఉందా? సాతానుగా నిన్ను ముడుతున్నాడా? వాక్యపు దేవుడు నిన్ను ముడుతున్నాడా? సాతాను ముడితే నిద్ర వచ్చింది, ఆత్మదేవుడు ముడితే నీ గుండె మంటపడుతూ ఉంటుంది. నీ గుండె మంటపడుతుందా? నీ గుండె చల్లారిపోతూ ఉందా? నీ గుండెలో ఒక మంట పుడతలేదా? నీ గుండెలో ఒక మంట పుడతలేదా? నీ గుండెలో ఒక మంట పుడతలేదా? ఇప్పుడు రేపుకో, ప్రభువా కృపలనే ధనము అత్యధికంగా మార్చబడాలి. అదేనండి విశ్వాసకు నువ్వు సంపాదించుకునే ధనం. అదే విశ్వాసకు నువ్వు సంపాదించుకునే ధనం, ఇంకేం లేదు. ఏ యోగ్యత మనకు లేదు, ఏ అర్హత మనకు లేదు. కళ్ళు మూసుకుని తెరవండి.